రైతులు అమ్మిన మొక్కజొన్నలకు రావాల్సిన డబ్బుల కంటే తక్కువ బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో అన్నదాతలు ఆగ్రహించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కౌడ్గల్, పెద్దపల్లి, లింగంపేట, నస్రుల్లాబాద్ గ్రామాల రైతులకు చెందిన మొక్కజొన్నలను పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. 2 నెలలుగా తరువాత ఖాతాల్లో పడ్డ డబ్బులను చూసి రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇక ఒక్కో రైతుకు సుమారు 20,000 రూపాయలు తక్కువగా పడ్డాయని ఆందోళనకు దిగారు. మించుగా 555 బస్తాలు అమ్మినాను. అమ్మిన దాంట్లో అప్పుడు కొనుగోలు చేసేటప్పుడు కూడా అన్ని రకాల సమస్యలు పెట్టారు. మా దిప్పలు పెట్టారు, సంచులు మేమే కొన్నాం, అమాలి మేమే ఇచ్చుకున్నాం. ఆడ నెల 45 రోజులు కాపలు వేసినాం మా మొక్కల కోసం. వానకు ఎండకనుకు తడుచుకుంటా ఆడనే కూర్చున్న తర్వాత తీరవచ్చు, కానీ మా మొక్కలు ఎత్తారు ఆర్పేడ్ వాళ్ళు. మా మొక్కల మాయిశ్చర్ వచ్చేసి 7, 8. తరుగు అనే సమస్యనే లేదు. ఎక్కడన్నా మా మొక్కల నుంచి ఎవరైనా సంచులు ఎత్తుకుపోతే తప్ప మాకు తగ్గే అవకాశమే లేదు. అట్లాంటిది మాకున్న అన్ని బస్తాల్లో 9,9,5 వేలు అంటే మించుకొచ్చిన 4 రైతులు చాలా మంది నష్టం జరిగింది. ఇప్పుడు ఈ మొక్కలు ఏడిపోయినాయి, ఈ నష్టం ఎవరు భరిస్తారు? జడ్చెర్లలో మొక్కలు అమ్మినాము. ఒక 53 క్వింటాల మొక్కలు అమ్మితే 1 క్వింటల్నర మొక్కలు కట్ చేసారు. ఆ మొక్కలు ఎందుకు కట్ చేసారు అనేది మనకు ఆల్రెడీ తక్కువలో 106 బస్తాలు రాసి ఇచ్చారు గవర్నమెంట్. 106 బస్తాలు రాసిస్తే 103 సంచులకే బిల్లు కొట్టి పంపించారు. ఎందుకు కట్ చేసారు అనేది దానికి రీజన్ లేదు గవర్నమెంట్. అది కాక ఇంకో వేరే బిల్లులో వేరే వాళ్ళు అమ్మలే. ఒక్కొక్క బిల్లులో 20,000, 10,000 ఆ విధంగా ఎటువంటి